దేవునికి స్తోత్రం. ఏదైనా రక్షణకర్త అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పిరి. యోహాను సువార్త 12:21. ప్రియా, రక్షణకర్త అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నత నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనము రక్షణకర్త అయిన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగోరుచున్నాం. యేసు మనల్ని రక్షించును, యేసు మనకు సమాధానం ఇచ్చును, యేసు మనకు జయమిచ్చును. ఆ కలవరి నాయకుడైన దేవాదేవుడు తన కార్యాభివృద్ధి మన జీవితంలో జరిగించును గాక. యేసును చూడాలన్నదే వేల కొలది ప్రజల వాంఛ. అది ఈనాడు మాత్రమే గాక ఆది నుండి పరిశుద్ధుల వాంఛగా ఉన్నదని నేను ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసును చూడాలనే వాంఛ నీకున్నదా? ఆయన బంగారు ముఖంలో చూడాలనే కోరిక నీకున్నదా? ఆయన ముఖదర్శనం బట్టి తృప్తి చెందాలనే దాహం నీలో ఉన్నదా? నీవు ఆయనను దర్శించగోరుచున్న ప్రకారం ఆయన కూడా నిన్ను దర్శించగోరుచున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునంటున్నాడు పరిశుద్ధాత్మ దేవదేవుడని యేసుక్రీస్తు ప్రభుల వారు. తన వద్దకు వచ్చి వారిని ఎవరిని కూడా తోసిపుచ్చని ఆయన వాగ్దానం చేస్తున్న జయశీలుడు మన యేసయ్య. కైన ప్రియులారా, ఆయన దర్శించే మార్గము చెప్పబడినది. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అవును, హృదయంలో శుద్ధి లేని పక్షమున అది పాపభారంతో నిండి ఉండగా ప్రభువును దర్శించడం చాలా కష్టం. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభుని దర్శించలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభుని చూడలేరు. పరిశుద్ధత ద్వారా మాత్రమే ప్రభుకు దగ్గర కాగలదు. నీవు నిజముగా ప్రభును దర్శించగోరిన యెడల ఆటంకంగా ఉన్న పాపమును తొలగించు. పాపము అతిక్రమలు మీకును మీ దేవునికి మధ్య అడ్డుగోడలుగా ఉన్నవి. మీ పాపములు ఆయన మీ మొర ఆలకించకుండా మీ ముఖమును ఆయనకును మరుగు చేయుచున్నవి. పాపమును తొలగించబట్టకు ఒకే ఒక మార్గం, క్రీస్తు రక్తంలో కడగబట్టియే. క్రీస్తు రక్తం వల్లను సమస్త పాపం నుండి పవిత్రులుగా చేయగలుగుచున్నదని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. యేసు రక్తం ద్వారా మాత్రమే మనం జయం పొందగలదు. ప్రియులారా, భక్తుడైన యోబు ఇలా తన నిరీక్షణను వ్యక్తపరుస్తున్నాడు. నా చర్మం క్షీణించిపోయి తరువాత శరీరంలో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరనూ కాదు. నేనే కన్నులారా ఆ మహిమా స్వరూపుడును, ఆ ఘనుడను, ఆ మహోన్నతుడు, ఆ ఉన్నతులను చూసేదనంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపకపోయింది. ఈరోజు మీరు ప్రభు తట్టు చూడండి. ప్రభు తప్పకుండా మీకు వెలిగిస్తున్నాడు. మీ జీవితాలు ధన్యములు చేస్తున్నాడు. ఇప్పుడే మీలో ఉన్న పాపాన్ని గుర్తెరిగి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతతో మీరు నింపటానికి ప్రభు తట్టు తేరి ప్రార్థించండి. మీ ప్రార్థన ప్రభు ఆలకించునుగాక. ప్రార్థన. మా పరిశుద్ధులైన మా ప్రియమైన కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ శుభవాగ్దానం ద్వారా నైనా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి, మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి. ఇప్పుడైనా మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రతి బిడ్డ అభిషేకించండి. దేవానికి స్తోత్రాలు. ప్రతి బిడ్డ నిన్ను చూడటానికి, ప్రతి బిడ్డ నిన్ను కలుసుకోవడానికి మీ సహాయం దయచేయండి. బిడ్డలో ఉన్న ప్రతి పాపను ఇప్పుడేనైనా తరిమి కొట్టి ప్రతి బిడ్డని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి పరిశుద్ధాత్మ మేలుతో బిడ్డలు నింపి పరలోకని దీవెన ఆశీర్వాదాలు బిడ్డలు దయచేయమని యేసునామములో ఇప్పుడే బిడ్డలందరినీ కొని కుమారుడు యేసు రక్తంతో కడిగి శుద్ధి చేయమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.